హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించి 8th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లోని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. టెక్స్ట్ బుక్లోని ప్రతి బిట్టు కూడా ఇందులో కవర్ చేయడం జరిగింది. 8th క్లాస్కి సంబంధించి పార్ట్ 4 వీడియో అండి ఇది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సంబంధించిన వీడియోస్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ నుంచి చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సీడెడ్ జిల్లాలు ఎంతమంది పాలెగార్ల పాలనలో ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 4, 8. నెక్స్ట్ క్వశ్చన్, ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై నిర్మించినటువంటి ఆనకట్ట ఎప్పుడు పూర్తయింది? ఆన్సర్ ఆప్షన్ 1, 1849. నెక్స్ట్ క్వశ్చన్, కేసీ కాలువలు ఎప్పుడు నిర్మించారు? కేసీ కెనాల్స్, కేసీ ఫుల్ ఫామ్ కర్నూలు కడప కాలువలు, ఇవి ఎప్పుడు నిర్మించారు అంటే 1857. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పేష్కష్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, నిజాంకి చెల్లించేటువంటి సొమ్ము. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర జాబితాలో లేనిది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రాష్ట్ర జాబితాలో లేని అంశము విద్యుత్తు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా ఎవరుంటారు? కార్యనిర్వాహక వర్గానికి అధిపతి ఆప్షన్ 1, రాష్ట్రపతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని ఏ ప్రాంత జాతీయ పార్లమెంటులో మహిళల సంఖ్య ఎక్కువ? ఆన్సర్ ఆప్షన్ 1, నోర్డిక్ దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఆటలో అంపైర్ వంటి వాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4, న్యాయమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, పోలీస్ స్టేషన్ అధికారిని ఏమంటారు? పోలీస్ స్టేషన్ అధికారిని SHO అని పిలుస్తారు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయస్థానంలో ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధిగా ఎవరుంటారు? న్యాయస్థానంలో ప్రభుత్వ ప్రయోజనాలకు ప్రతినిధిగా ప్రభుత్వ తరపు న్యాయవాది ఉంటారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఏ న్యాయస్థానానికి సంబంధించినవి? డివిజన్ స్థాయిలో క్రిమినల్ కేసులు అనేవి జ్యుడిషియల్ మెజిస్ట్రేట్కు సంబంధించినవి. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా స్థాయిలో సివిల్ కేసులు ఏ న్యాయస్థానానికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 2, జిల్లా కోర్టు. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులు ఏ న్యాయస్థానానికి సంబంధించినవి? జిల్లా స్థాయిలో క్రిమినల్ కేసులు అనేవి ఆప్షన్ 1, సెషన్స్ కోర్టుకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, డివిజన్ స్థాయిలో సివిల్ కేసులు ఏ న్యాయస్థానానికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 3, జూనియర్ సివిల్ జడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్, కూత్ కాస్త్ అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2, జమీందారులకు ఉండేటువంటి సొంత భూమి. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత శిస్తు ఒప్పందాన్ని లేదా శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, కారన్ వాలిస్. నెక్స్ట్ క్వశ్చన్, శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 1793. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో సరికానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరికానిది గుర్తించండి. ఏ, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఒకే రకం వ్యక్తులు ఎన్నుకుంటారు. బి, దేశంలో ప్రతి ఓటరు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. సి, రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ శాసనసభ్యులు పాల్గొంటారు. డి,
అన్ని శాసనసభల సభ్యులు, రాజ్యసభ, లోక్సభ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికానివి ABD. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్ని సంస్థానాలు ఉండేవి? హైదరాబాద్ రాష్ట్రంలో 14 సంస్థానాలు ఉండేవి. నెక్స్ట్ క్వశ్చన్, సర్ఫ్-ఏ-కాస్ అనగా? సర్ఫ్-ఏ-కాస్ అంటే నిజాం యొక్క సొంత జాగీరు కింద ఉన్నటువంటి గ్రామాలు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రుసుమనగా? ఆన్సర్ ఆప్షన్ 4 పాత భూస్వాములకు నష్టపరిహారంగా వచ్చే వార్షిక మొత్తాలు. నెక్స్ట్ క్వశ్చన్, గడి అనగా అర్థం ఏమిటి? ఫ్రెండ్స్, గడి అంటే అర్థం కోట లాంటి పెద్ద పెద్ద ఇల్లు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో ఆర్య సమాజం ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 3 1892. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో గంజాంలో తీవ్రమైన కరువు వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 4 1865-66. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి జాబితాలోని అంశం ఏది? ఉమ్మడి జాబితాలోని అంశము ఆప్షన్ 3 విద్యుత్తు. నెక్స్ట్ క్వశ్చన్, డెక్కన్ తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1860. నెక్స్ట్ క్వశ్చన్, సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1857. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని లండన్లో 1866లో ఏర్పాటు చేసినది ఎవరు? లండన్లో 1866లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేసినది ఆప్షన్ 4 దాదాబాయి నౌరోజీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1885 డిసెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, 1886 INCకి వివిధ స్థానిక సంస్థలు ఎంతమంది ప్రతినిధులను ఎన్నుకున్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 436. నెక్స్ట్ క్వశ్చన్, INC మొట్టమొదటి సమావేశానికి అధ్యక్షత వహించినది ఎవరు? INC మీన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మొదటి అధ్యక్షుడు ఆప్షన్ 3 WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, INC మొట్టమొదటి సమావేశానికి హాజరైన ప్రతినిధుల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 72 మంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వదేశీ ఉద్యమం ద్వారా బెంగాల్ కెమికల్ వర్క్స్కు మంచి ఆదరణ లభించింది. దీని స్థాపకుడు ఎవరు? బెంగాల్ కెమికల్ వర్క్స్ స్థాపకుడు ఆప్షన్ 2 PC రే. నెక్స్ట్ క్వశ్చన్, స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 బాలగంగాధర్ తిలక్. నేను కొంచెంసేపు తగ్గించుకో మీ తల్లి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో భిన్నమైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గోఖలే. ఫ్రెండ్స్, ఇక్కడ బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ వీళ్ళు ముగ్గురు కూడా అతివాద నాయకులు. గోఖలే మితవాద నాయకుడు. నెక్స్ట్ క్వశ్చన్, INC రెండుగా చీలిన సమావేశం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 1907 సూరత్ సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ విభజన కారణంగా బెంగాల్లో సంతాప దినంగా పాటించిన రోజు ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అక్టోబర్ 16. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా పత్రికకు ముట్నూరి కృష్ణారావు సంపాదకుడిగా ఏ సంవత్సరం నుండి పనిచేశారు?
ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1907. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 అనీ బెసెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎన్సిలోని 2 వర్గాలు ఏకమైన సంవత్సరం ఏది? ఐఎన్సిలో అతివాద మరియు మితవాద నాయకులు సూరత్ సమావేశంలో 2 వర్గాలుగా విడిపోయారు. సో వీరు తిరిగి 1916లో లక్నో ఒప్పందం ద్వారా కలిశారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బెంగాల్ను తూర్పు పశ్చిమ బెంగాల్గా విభజించాలని ప్రతిపాదన జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1903. నెక్స్ట్ క్వశ్చన్, మితవాద దశ. ఆన్సర్ ఆప్షన్ 4 1885 నుంచి 1905 వరకు ఉన్నటువంటి కాలాన్ని మితవాద దశ అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గాంధీ భారత్కు రాక. గాంధీజీ భారత్కు 1915లో వచ్చారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 1918 గాంధీ నిర్వహించిన మిల్లు కార్మికుల సమ్మె జరిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, చంపారన్ ఆందోళన గాంధీ నిర్వహించిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 1917. నెక్స్ట్ క్వశ్చన్, రౌలత్ చట్టాన్ని రాక్షస చట్టంగా విమర్శించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీజీ మరియు మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1919 ఏప్రిల్ 13. నెక్స్ట్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ సంఘటనతో నైట్హుడ్ బిరుదును త్యజించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లిం లీగ్ ఏర్పాటు. ముస్లిం లీగ్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఆప్షన్ 3 1906. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ మహాసభ ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1915. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసిన సంవత్సరం ఏది? ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఆప్షన్ 4 1919లో ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.